నీవు నూతన సృష్టి కాగలవా? ఈ అంశానికి సంబంధించినటువంటి వాక్య భాగం మనం చదువుకుందామండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చదవండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 17 వచనాలు. 5వ అధ్యాయం 17. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. చాలండి. అపోజిట్ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఒక విశ్వాసి క్రీస్తు నందు ఉంటే అతడు ఏమవుతాడు అని చెప్తుంటూ దేవుడు ఇదిగో ఒక విశ్వాసి క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి అవుతాడు అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు ప్రారంభంలో మనిషి కోసం సృష్టిని చేశాడు. సృష్టిని అంతటిని సిద్ధపరిచిన తర్వాత దేవుడు మనిషిని రూపించాడు. అంటే మనిషి కోసం సృష్టి ఉంది. అదే సృష్టిని ఉదహరిస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్తున్నాడు అన్నమాట. నూతన సృష్టి. ప్రభునందు ప్రియులరా, సృష్టి అంటే ఏంటండి? సృష్టి అంటే ఏంటండి? సృష్టి అంటే పంచభూతాలండి. ఏంటండి సృష్టి అంటే? ఏంటండి ఏంటండి ఆ పంచభూతాలు? 1 భూమి, 2 ఆకాశము, 3 నీరు, 4 గాలి, 5 నిప్పు, లేకపోతే అగ్ని అని రాసుకుందామండి. ఏంటండి? అగ్ని. నిప్పు అన్న అగ్ని అన్న ఒకటి అనుకోండి. అగ్ని. వీటిని ఏమంటామండి? పంచభూతాలు. ఈ సృష్టి ఈ పంచభూతాల కలయికతో ఏర్పడింది. అంతేకాని సృష్టి అంటే ఏంటండి? ఈ పంచభూతాలే సృష్టి. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మన సబ్జెక్ట్ కూడా అదే అండి. నువ్వు నూతన సృష్టి కాగలవా? ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు నూతన సృష్టి మనకి అర్థం కావాలంటే పాతదైన సృష్టి అర్థం కావాలి. ఈ పాతదైనటువంటి సృష్టి, ఈ పంచభూతాల కలయిక అయినటువంటి ఈ సృష్టి ఏమిటి అని ఆలోచిస్తే బైబిల్ చెప్తుందండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం అండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వాటితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గుము. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు మాట్లాడితే అవి మాట్లాడతాయి మరియు చెవి ఒగ్గుతాయి. అంటే ఈ పంచభూతాలు అంటే ఏమిటనే అర్థమవుతుంది అని మనం ఇంకా ముందుకు వెళ్తేనండి,
ఇక్కడ భూమి గురించి చెప్పాడు, ఆకాశం గురించి చెప్పాడు. ఇప్పుడు నీరు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం అండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగూ తీర్పు తీర్చు గనుక జలముల అంటే జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే జలము అంటే ఏమని అర్థమవుతుందండి మనకి? దేవదూత. ఇప్పుడు జలము పంచభూతాల్లో నీరు దేవదూత అయినప్పుడు ఇక్కడ భూమి ఆకాశాలు కూడా ఏమవ్వాలండి? ఏమవ్వాలండి? దేవదూతలే అవ్వాలి, అంతే కదండి. అంటే ఇప్పుడు భూమి, ఆకాశం, నీరు వాక్యం ప్రకారము ఏమవుతున్నాయంటే దేవదూతలు. ఇంకా మనకి ఇంకా క్లారిటీగా చెప్పాలంటే గాలి గురించి, అగ్ని గురించి మనం ఆలోచిస్తే ఇంకా క్లారిటీ వచ్చేస్తుందండి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అండి. తన దూతలను చూడండి, వాయువులు గాను. వాయువు అంటే ఏంటండి? గాలే కదా. తన దూతలను వాయువులు గాను, అంటే దూతలు వేరు సేవకులు వేరు ఉన్నారండి దేవుడికి, లేకపోతే దూతలే సేవకులా? దూతలే సేవకులు. కానీ అక్కడ రెండుగా చెప్తున్నాడు. తన దూతలను వాయువులు గాను, గాలిగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అని ఇంతకీ ఎవరి గురించి చెప్పాడంటండి? అంటే గాలి, అగ్ని ఏమని చెప్తున్నాయంటే ఇదిగో నాకు సేవకులు అని తన దూతల గురించి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు గాలి, అగ్ని కూడా ఏంటి? దేవదూతలు. అంటే ఈ సృష్టి అంతా, ఇప్పుడు నిలిచి ఉన్న సృష్టి అంతా కూడా ఏమిటంటే దేవదూతలు. అర్థమైందండి? అంతేకాకుండా మనకు కనపడుతున్నటువంటి మనిషి తప్ప కనపడేటువంటివన్నీ కూడా దేవదూతలేనండి. అర్థమైందండి? ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుండి వచ్చింది. భూమి పుట్టించును గాక అంటే మొక్కలు మొలిచాయి, వృక్షాలు మొలిచాయి, జంతువులు వచ్చాయి. నీరు పుట్టించును గాక అంటే జలచరములు వచ్చాయి, మహామత్స్యాలు వచ్చాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? పంచభూతాలైనటువంటి ఈ దేవదూతల నుండే కనపడే మనిషి తప్ప కనపడేవన్నీ కూడా వచ్చినట్టు మనకి కనపడుతుంది. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఏంటంటే నూతన సృష్టి. ఈ సృష్టి కాదంటున్నాడు. ఎటువంటి సృష్టి అంటున్నాడు? నూతన సృష్టి. మరి క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి అంటున్నాడు. మరి ఏ విధంగా ఒక విశ్వాసి నూతన సృష్టిగా మారతాడు? ఒక విశ్వాసి ఏ విధంగా నూతన సృష్టిగా మారతాడు? ఈ కొత్త సంవత్సరంలో నూతనం గురించి చాలా చెప్తారండి. కానీ అత్యవసరమైనది ఏంటంటే మనం నూతన సృష్టిగా మారాలి. క్రీస్తునందు ఉండి నూతన సృష్టిగా మారాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాయండి. మరి ఎలా మారతాడు? నీవు నూతన సృష్టి కాగలవా అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మనము నూతన సృష్టి క్రీస్తునందు కాగలమండి. నూతన సృష్టి ఎవరి యందు కాగలం? క్రీస్తునందు మనం నూతన సృష్టి కాగలము. ఎలా నూతన సృష్టి కాగలమంటే ఇదిగో ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో
వాటి లక్షణాలు మనలో ఉంటే ఏంటండి, వీటికి ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉంటే మనము నూతన సృష్టిగా మారుతాం. భూమి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేనికి సాదృశ్యంగా ఉందండి? భూమి సహనానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, అందుకే మన పూర్వీకులు భూమిని స్త్రీతో పోలుస్తారు. మన పూర్వీకులు ఏం చేస్తారండి? స్త్రీతో ఎందుకు పోలుస్తారంటే పురుషుల కన్నా సహనం స్త్రీకి ఎక్కువ. మీరు రోమాపత్రిక 1వ అధ్యాయం చూడండి, 18వ వచనము దగ్గర చూడండి ఒకసారి. అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. 1వ అధ్యాయం దాని పైన అనుకోండి, ఎందుచేతనగా దేవుడు దానిని మీ మధ్య విశదపరిచెను, జగతోత్పత్తి మొదలుకొని సృష్టించబడినటువంటి ఎందుకనగా ఎంత అండి అది? రోమా 1:19 అండి. 1:19. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో దేవుడు మన మధ్య అది విశదపరిచేసేటంటండి. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును అద్దుకోండి సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించటం వలన అద్దుకోండి వీటిని గురించి ఆలోచిస్తే ఆయన గురించి తేటపడుతున్నదంటండి. మనము నూతన క్రీస్తునందుండి నూతన సృష్టి ఎలా కాగలము అంటే వీటి గురించి బాగా మనం తెలుసుకోవాలి. భూమికి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేనికి సాదృశ్యం అని చెప్తారంటే సహనానికి సాదృశ్యంగా ఉంది. మనం నూతన సృష్టి అవ్వాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలండి? సహనం అనేది ఖచ్చితంగా ఉండాలండి. సహనం లేకుండా మనం క్రీస్తునందు ఉంటే మనం ఎప్పటికీ కూడా నూతన సృష్టి కాలేమండి. అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:5 అధ్యాయం చూడండి. మీ సహనమును అదిగో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి జనులకు ఏం చేయమంటాడండి? ఏమంటే మన సహనము అందరికీ తెలియజేయవలసినటువంటి అవసరం ఏముంది? సకల జనులకు కూడా ఏం చేయమంటాడు దేవుడు? మన సహనాన్ని తెలియచేయాలి అంటున్నాడు. మనకి వాక్యం వినడానికి ఏముండదండి? సహనం అనేది ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? సహనాన్ని నువ్వు అలవర్చుకుంటేనే నూతన సృష్టి. మీలో ఉన్నటువంటి సహనం ఈ లోకం నా గురించి మిమ్మల్ని ఏం చేస్తుంది? హింసిస్తుంది, దూషిస్తుంది. కానీ మీలో ఏముండాలి? సహనం ఉండాలి. ఆ సహనం కూడా సకల జనులకు కూడా తెలియపరచాలి. దేవుడు తెలియపరిచాడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా చూడండి 11వ వచనం చూడండి. 5:11 చూడండి. సహించిన వారు ధన్యులు. ఎవరైతే సహిస్తారో, ఎవరైతే సహనం కలిగి ఉంటారో వారు ధన్యులు. అదిగోండి ఏం చెప్తున్నాడండి? రాయించడా లేదా? యోబు యొక్క సహనం గురించి వింటిరి. అంటే మనం నూతన సృష్టిగా మారాలంటే క్రీస్తునందు ఉండి
మనం ఖచ్చితంగా ఏముండాలండి, మనలో సహనం అనేది ఉండాలి. సహనం లేకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం. ఇదిగో ఒక భక్తిపరుడు యొక్క సహనం గురించి మనకు రాశాడంటే దేవుడు, మరి ఏం చేయమని, దాన్ని ఏం చేయమని అండి, సాధన చేయమని, మనల్ని అలవర్చుకోమని. అప్పుడే మనం నూతన సృష్టి కాగలమండి. లేకపోతే క్రీస్తునందున్నా సరే మనం నూతన సృష్టి కాలేమండి. ఇది భూమి ఇదిగో సహనానికి సాదృశ్యంగా ఉంది. ఇది పాత సృష్టి. దీనికన్నా గొప్ప సహనం క్రీస్తును నమ్మిన వారిలో ఉండాలి. ఇదిగో ఒక యోబులో ఉంది. మనము కూడా సహనంలో ఈ స్థాయికి చేరుకోవాలి అని చెప్తున్నాడు. రెండోది ఏంటండి, రెండోది ఏంటండి, రెండోది ఆకాశం. ఆకాశం దేనికి సాదృశ్యంగా ఉందండి? ఆకాశం అండి ఉన్నతమైనటువంటి ఆలోచనలకు, ఉన్నతమైనటువంటి యెషయా గ్రంథం 59:11 అనుకుంటా, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 59:11. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతమైనదో నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతమైనవిగా ఉంటాయి అని చెప్తున్నాడండి దేవుడు. అంటే దేవుడి యొక్క తలంపులు దేనితో పోల్చుకుంటున్నాడంటే, ఆకాశము ఎంత ఉన్నతంగా ఉంటుందో ఇదిగో నా తలంపులు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ప్రభునందు ప్రియులారా, మన తలంపులు, తలంపు అంటే అండి ఆలోచనలు అనేవి ఎలాగ ఉండాలి అంటే ఉన్నతంగా ఉండాలి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కానే కావు. ఇదిగో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతమైనవి. దేవుని తలంపులు ఆకాశాన్ని దాటిపోయి ఉంటాయి. మన తలంపులు కనీసం ఆకాశాన్ని, అంటే అంత ఉన్నతంగా ఆకాశాన్ని తాకే విధంగా ఉంటాయి. మనవి చక్కని పదం ఉపయోగించరండి, నేలబారు. ఏంటండి, నేలబారు తలంపులు మనవి. ఏంటండి, ఎటువంటి తలంపులు? నేలబారు అంటే ఇంకా తలంపులు పైకి లేగవు. నారో మైండ్, నారో మైండ్, చాలా ఇరుకుగా ఆలోచిస్తాము. కానీ దేవుడు ఎలా ఆలోచించమంటున్నాడు? ఇదిగో మీరు 58:11 అనుకుంటండి. మీరు ఉన్నతంగా ఆలోచిస్తేనే, మీరు ఉన్నతంగా ఆలోచిస్తేనే ఇదిగో క్రీస్తునందు ఉన్న మీరు నూతన సృష్టిగా మారతారు. క్రీస్తునందు ఉన్న మీరు ఎలా మారతారంటే నూతన సృష్టిగా మారతారు. ప్రభునందు ప్రియులరా, 55:8 అంటండి, చూడండి ఒకసారి. 55:8. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఇదిగో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మీరన్నీ కూడా ఎటువంటి తలంపులు? నేలబారు తలంపులు. ఎటువంటి తలంపులండి? నేలబారు తలంపులు. ప్రభునందు ప్రియులారా, అంటే దేవుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే, మన ఆలోచనలు అనేవి ఉన్నతంగా ఉండాలి, ఇరుకుగా ఉండకూడదు. ఉన్నతమైనటువంటి భావాలు దేవుని యందు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఉన్నతమైనటువంటి భావాలు, ఉన్నతమైన ఆలోచనలు దేవుని యందు కలిగి ఉంటావో అప్పుడే క్రీస్తునందు నువ్వు
నూతన సృష్టి. నీ ఆలోచనలు ఇంకా కింద స్థాయిలో ఉన్నాయనుకో, నువ్వు ఎప్పటికీ కూడా క్రీస్తునందు నూతన సృష్టి కాలేవు అని చెప్తున్నాడు. మానవుల తలంపుల గురించి, మానవుల ఆలోచనల గురించి దేవుడు ముందు నుంచి చెప్తూ వచ్చాడండి. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం అండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులలోని, అదిగోండి తలంపులోని ఊహ అంతా కూడా కేవలం చెడ్డదనియో యెహోవా చూచి. అంటే మన నేలబారు తలంపులు, నేలబారు ఆలోచనలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఉన్నాయంట. నరుని చేసినందుకు దేవుడు ఏం చేశాడంట? సృష్టికర్త సంతాపము నొందాడంటండి. తన హృదయంలో నించుకున్నాడంట. దేవుడు తన హృదయంలో నించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, మన హృదయము ఏంటండి, మన హృదయము పాడైపోయింది కాబట్టి దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. మన హృదయ తలంపులన్నీ కూడా చెడిపోయాయి కాబట్టి దేవుడు తన హృదయంలో సంతాపం పొందవలసినటువంటి అవసరత వచ్చింది. అదే చెప్పాడండి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. చూడండి 9:7 చూడండి ఒకసారి. ఇర్మియా చూడండి, అది కాదండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఏదంటండి? హృదయం అంటండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలది. ఎందుకు ఘోరమైన వ్యాధి కలిగింది? ఇదిగో ఆదికాండంలో మనిషి యొక్క తలంపులు ఏమయ్యాయండి? చెడిపోయాయి. అటువంటి ఘోరమైనటువంటి తలంపులు మనం కలిగి ఉన్నామండి. అన్ని నేలబారు తలంపులే. అన్ని ఎటువంటి తలంపులండి? మనకి నేలబారు తలంపులు కలిగి ఉన్నాం. ఇదిగో ఆకాశమంతా ఎత్తుగా నీ ఆలోచనలు ఉండాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 12:9 అంటే అండి 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది, గ్రహింపగలవాడు ఎవడు అని చెప్పాడు. మీరు తరువాత యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద ఏముంటదంటే రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నాడండి. ఆయన ఏంటంటే ఆలోచన కర్త. ఒకనాడు ఆలోచనలు చెడిపోయేమని, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు ఆలోచనలు మార్చడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆలోచనకి కర్త ఆయనే. మన హృదయంలో ఆయన ఆలోచనకి స్థానం ఇస్తే మన ఆలోచనలు కూడా ఖచ్చితంగా ఆకాశమంతా ఉన్నతంగా మన ఆలోచనలు అనేవి ఉంటాయండి. ఆకాశమంతా ఉన్నతంగా మన ఆలోచనలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడే మనం క్రీస్తునందు నూతన సృష్టిగా మారగలము. అంటే ఆకాశం దేనికి సాదృశ్యంగా ఉందండి? ఉన్నతమైన
ఆలోచనలకు, ఉన్నతమైన ఆలోచనలకు ఆకాశం సాదృశ్యంగా ఉంది. ప్రభునందు ప్రియులారా, మరొకటి నీరు. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభునందు ప్రియులారా, దప్పిక తీర్చడానికి. ఏంటండి? దప్పిక తీర్చడానికి. కానీ ఈ నీటిని ప్రతి మానవుడు కూడా దాహం తీర్చుకోవడానికి తాగుతాడు. కానీ మనం ఆధ్యాత్మికంగా నీరు అని దేని చెప్తామండి? వాక్యాన్ని చెప్తామండి. అంటే మనం నూతన సృష్టిగా మారాలి అంటే ఇతరుల యొక్క దప్పికను, మన యొక్క దప్పికను, మన ఆత్మీయ దప్పికను, ఇతరుల యొక్క ఆత్మీయ దప్పికను మనం తీర్చుకొని ఇతరులు కూడా దప్పికను తీర్చాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే ఖచ్చితంగా వాక్యము కలిగి ఉండాలి. వాక్యము కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చిరి. చాలండి. యేసు ప్రభువు చెప్తున్నారు, నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. శిష్యులు ఇది తెలియక, మేము ఇప్పుడు ఇచ్చాం ప్రభు నీకు దప్పిక నీళ్ళు అంటే 40 వచనంలో చెప్తున్నారు చూడండి ప్రభు. అందుకు రాజు అంటే మళ్ళీ ఎవరు అనుకోకండి, యేసుక్రీస్తు వారే. అందుకు రాజు, అదిగో వాక్యము తెలియనటువంటి మిక్కిలి అలుపులైనటువంటి ఈ నా సహోదరుల్లో ఒకరికి ఇదిగో మీరు దప్పిక తీర్చితిరి గనుక, అదిగో అండి, మీరు చేసితిరి గనుక, మీరు దప్పిక తీర్చితిరి కనుక నా దప్పికను కూడా మీరు తీర్చితిరి. అంటే ఒకడు క్రీస్తునందు నూతన సృష్టి అవ్వాలంటే ఖచ్చితంగా తన ఆత్మీయ దప్పికను తాను తీర్చుకుంటూ ఇతరుల యొక్క ఆత్మీయ దప్పికను కూడా ఏం చేయాలి? తీర్చాలి. నీటికి ఏ స్వభావం ఉందో దానికన్నా ఉన్నతమైనటువంటి స్వభావం అది ఫిజికల్ దాహాన్నే, భౌతికపరమైన దాహాన్నే తీర్చగలదు. మనం ఆత్మీయ దాహాన్ని కూడా తీర్చగలిగేటువంటి స్థితిలో అంత గొప్పగా మనం ఉండాలి. అప్పుడే క్రీస్తునందు మనం ఏమవుతామండి? నూతన సృష్టి అవుతామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. అంటే సమరయ స్త్రీ ఏమడిగిందండి? యాకోబు ఈ బావిలో నీళ్లు తాగి మాకిచ్చినటువంటి మా యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అంటే యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు? అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మళ్ళా దప్పికొను, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఇప్పుడు దప్పికొనడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరిడి. అదిగోండి, వాక్యం నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యం మనలో ఎప్పుడు కూడా ఏమవ్వాలంటే ఊరాలి. నేను వాడికి ఇచ్చేటువంటి నీళ్లు ఏమంటున్నాడు? నిత్య జీవము. అదిగో వాక్యం మనలో ఎప్పుడు ఉబికేటువంటి నీటి బొగ్గగా ఉండాలి. అంతేగాని అంతర్భూభాగ నది కింద, అంతర్భూభాగ నదులు తెలుసు కదండి, పైకి కనిపించదు, కింద ఉంటుంది, ప్రవహించదు, కానీ కింద ప్రవహిస్తుంది. వాటిని అంతర్భూభాగ నది అంటారు. వాక్యం ఎలా ఉంటుందని చెప్తున్నాడు? ఉబికే నీటి బొగ్గగా ఉండాలి. అది ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక దాహం తీర్చాలి. అప్పుడే మీరు క్రీస్తునందు నూతన సృష్టి అవుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా నేను
అదిగోండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. నీటి మూలంగా జన్మించాలంటే అంటే ఏంటి? నీటి మూలంగా అంటే వాక్యము మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి, పరిశుద్ధాత్మ మూలముగా మనము జన్మించాలి. ఒకటి నీటి మూలంగానో ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్తున్నాడు. అంటే నీటికి, వాక్యానికి ఏముందంటే ఆధ్యాత్మిక దాహం తీర్చేటువంటి శక్తి ఉంది. మనకి కూడా ఏ నీరు? వాక్యం అనే నీటికి. ఆ వాక్యం అనే నీరులో ఎప్పుడు ఎలా ఉండాలంటే మనకులో ఉబికేటువంటి ఊటగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అటువంటిది నేను ఇచ్చాను. ఈ రోజుల్లో ఏమవుతుందండి, సన్నని దారిగా కూడా ఉంటుంది సంఘాల్లో. ఉబికే నీరు అంటే ఎలా వస్తుందండి? ఫోర్స్గా బుడగలు 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 బుడగలుగా ఆగదు, ప్రవాహం ఆగదు. ఇప్పుడు ఎలా ఉంది వాక్యం? లోక కథలు ఎక్కువైపోయినాయి. అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కో బొట్టు పడటం జరుగుతుంది. ఉబికేటువంటి నీటి బొగ్గగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా. అది నీటికి ఉన్నటువంటి లక్షణం. నెక్స్ట్ గాలి అండి. గాలి దేనికి చిహ్నమండి? వ్యాపించడం. ఏంటండి? ఏదైనా ఒక వాసనను గాలి ఏం చేస్తుందండి? ట్రాన్స్ఫర్ చేస్తుంది, వ్యాపింపజేస్తుంది. గాలి ఎక్కడైనా వ్యాపించుంటుంది. ఏదైనా ఒక వాసనను తీసుకుని వెళ్ళదు. అది గుడ్ ఆర్ బ్యాడ్. అయితే మనము ఈ గాలి యొక్క లక్షణాన్ని కలిగి ఉండాలండి. వ్యాపింప చెయ్యాలి. సువార్తను ఏం చేయాలి? ఈ ప్రపంచమంతా కూడా వ్యాపింప చెయ్యాలి. ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. అంటే క్రీస్తు ఏ వాసనగా ఉండుటకండి? అంటే తన శిలువ యాగం ద్వారా ఈ ప్రపంచానికి ఎటువంటి వాసన ఇవ్వాలనుకున్నాడండి? అతనే పరిమళ వాసనగా ఉండాలని అనుకున్నాడు. ఉండుటకు తనకు తాను దేవునికి అర్పణగాను, చూడండి, బలిగాను అప్పగించుకుంది. దేనికి? ప్రపంచం మొత్తానికి ఆయన సువార్త వ్యాపించి, ఆయన సువార్త ఎటువంటి వాసన వెదజల్లాలండి? పరిమళ వాసనగా వెదజల్లాలి. అలా ఉండాలి క్రీస్తు యొక్క సువార్త. ఇది గాలి ఏ విధంగా అయితే ఒక వాసనను ఎలాగ విస్తరింపజేస్తుందో మనము కూడా అటువంటి లక్షణాన్ని కలిగి ఉండి ఏం వ్యాపింప చేయాలండి? ప్రపంచం మొత్తం సువార్తను వ్యాపింప చెయ్యాలి. క్రీస్తు యొక్క పరిమళ సువాసన వ్యాపింప చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనం ఏమవుతామంటే నూతన సృష్టి అవ్వగలమండి. అప్పుడు వరకు కూడా, ఇప్పటి వరకు బ్రదర్ చెప్పారు కదా, పలుకు ద్వారా ప్రకటించాలి, మరి ముఖ్యంగా ప్రవర్తన ద్వారా ప్రకటించాలి. పలుకు ద్వారానే ప్రకటించామనుకో కృత్రిమ పువ్వులాగా ఉంటాం, ఆర్టిఫిషియల్ ఫ్లవర్. దానికి వాసన ఉంటుందండి? ఉంటుందండి? ఉండదు. అదే ప్రవర్తన ద్వారా ప్రకటిస్తే, వ్యాపింపజేస్తే న్యాచురల్గా పరిమళ వాసనగా ఉంటుంది. అంత తేడా ఉంటుందండి పలుకు ద్వారా ప్రకటించిన దానికి, ప్రవర్తన ద్వారా ప్రకటించిన దానికి. గాలి వంటి స్వభావం మనం కలిగి ఉండాలి. చివరికి అగ్ని
దేనికి చిహ్నం అంటే ప్రభుత్వ ప్రియులరా, మండడానికి చిహ్నం. దేనికి చిహ్నం? మండడానికి చిహ్నం. జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చూడండి. కట్టెలు లేని ఎడల ఏమారిపోద్దంటండి? అగ్ని ఆరిపోనంటే. కొండిగాడు లేని ఎడల మనకి దీంట్లో కావాల్సింది ఏంటంటే, కట్టెలు లేని ఎడల ఏమవుతుందంటండి? నా మాట అగ్ని వంటిది కాదా? దేవుడి మాట అగ్ని. అటువంటి అగ్ని నిరంతరము మండాలి అంటే ఏముండాలి? కట్టెలు ఉండాలి. ఏముండాలండి? ఈ శరీరం ఒక కట్టెగా చెప్పబడుతుంది. దేవుడు తను వాక్యం నిరంతరము మండాలని ఈ భూమి మీద ఇంచుమించు 700 కట్టెలను తయారు చేసుకున్నాయండి. 700 కోట్లు. ఎన్నండి? 700 కోట్లు. కట్టెలు ఏంటి? ఎవరో ఇప్పుడు మనమే. ఈ 700 కోట్లు కట్టెలలో ఎన్ని కట్టెలు నిరంతరం మండుతున్నాయి? మండని కట్టెలు, పనికిరాని కట్టెలు, కాలకుండా పొగొచ్చే కట్టెలు, తడిసిపోయిన కట్టెలు, సగం కాలి సగం కాలని కట్టెలు, ఇవి ఎక్కువగా ఉన్నాయి. కట్టెలు లేకపోతే ఏమవుతుందండి? దేవుని వాక్యం ఆరిపోతుంది. ఏమని చెప్పబడింది? కట్టెలు లేని ఎడల అదిగో వాక్యం అనే అగ్ని ఈరోజు సంఘాలలో ఆరిపోతుంది అంటే, బోధించేటువంటి కట్టెలు సరైన పద్ధతిలో మండక, పాపములో తడిసిపోయి చెదలు పట్టేసి ఇలాగ తయారైపోవడం వల్ల నిరంతరం మండే కట్టెలుగా వారు ఉండటం లేదు. క్రీస్తునందు ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఆయన వాక్యాన్ని నిరంతరం వెలిగించేటువంటి కట్టిగానే ఉంటే, అగ్ని దేనికి చిహ్నం అండి? నిరంతరం మండడానికి చిహ్నం. అలా నిరంతరం మండే విధంగా ఉంటేనే నువ్వు క్రీస్తునందు నూతన సృష్టి. నువ్వు అలాగ మండే కట్టి కింద కాకుండా పొగచూరే కట్టి కిందనే ఉంటే ఈ కట్టి వల్ల దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఇదిగో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని ఇదిగోండి సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన అదిగోండి మీరు నూతన సృష్టిగా ఏమవుతారండి? మార్చబడతారు. ఎవడైనాను క్రీస్తు ముందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనం అంటే పాతదానికన్నా అడ్వాన్స్గా ఉంటుందా లేదండి? పాతదానికన్నా అడ్వాన్స్గా ఉంటేనే అదే నూతన సృష్టి. పాతదానితో సమానంగా ఉందనుకోండి, అది ఏమవుతుంది? పాత సృష్టి అవుతుంది. ఇంకా పాతదానికన్నా ఇంకా తక్కువ ఉందనుకో, పాతదానికన్నా పాతగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నూతన సృష్టి అంటే ఇదిగో భూమికి ఏముందండి? సహనం ఉంది. దానికన్నా గొప్ప సహనం నువ్వు కలిగి ఉండాలి. ఆ సహనం ప్రపంచమంతా అనపరచాలి. ఇదిగో ఆకాశానికి ఉన్నతమైనటువంటి స్థితి ఉంది. నీ ఆలోచన స్థాయి కూడా ఉన్నతంగా, దేవుని ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. ఇదిగో నీటికి దప్పికి తీర్చడానికి ఆ శక్తి, క్యాపబిలిటీ ఉంది. ఆత్మీయ దాహం తీర్చేటువంటి శక్తి
నీవు కలిగి ఉన్నటువంటి వాక్యం ద్వారా నీవు కలిగి ఉండాలి. ఇదిగో గాలికి వ్యాపించేటువంటి శక్తి ఉంది. ఇదిగో ఒకనాడు క్రీస్తు వెదజల్లినటువంటి పరిమళ వాసనను నువ్వేం చెయ్యాలి? వాక్యం ద్వారా వెదజల్లాలి. గాలిలాగా నువ్వు వ్యాపించాలి. ఇదిగో అగ్ని మండుటకు సూచనగా ఉంది. దేనికి సూచనగా ఉందండి? మండుటకు సూచనగా ఉంది. క్రీస్తు సువార్త ఎక్కడ ఆరిపోకుండా గ్యాప్ లేకుండా ఏం చెయ్యాలి? ప్రతి విశ్వాసి కూడా కట్టిలాగా మాండాలి. ఇదిగో పాత దానికన్నా నువ్వు అప్గ్రేడ్ అయితేనే, అంటే భూమి కన్నా నువ్వు గొప్పవాడు అయి ఉండాలి, ఆకాశానికన్నా గొప్పవాడు అయి ఉండాలి, ఇదిగో నీరు కన్నా గొప్పవాడు అయి ఉండాలి, అగ్ని గాలి కంటే గొప్పవాడు అయి ఉండాలి, అగ్ని కంటే గొప్పవాడు. ఈ పంచభూతాలు ఇవన్నీ ఏంటంటే మనకు సేవ చేయడానికి వచ్చినటువంటి ఆత్మలు. ఇప్పుడు మనకి ఇవి సేవ చేస్తున్నాయంటే మనం గొప్ప, ఇవి గొప్ప? మనకి ఇవి సేవ చేస్తున్నాయంటే మనం గొప్ప, ఇవి గొప్ప? మనకు సేవ చేస్తున్నాయండి. మనకు సేవ చేయించడానికి ఈ ఐదింటిని దేవుడు సృష్టించాడు. మనకు సేవ చేస్తున్నాయి. మనమే గొప్ప. మీ దగ్గర పని చేసేవాడు గొప్ప, మీరు గొప్ప? మనమే గొప్ప. ఇవి మన కోసం పని చేస్తున్నాయి. వాటిని మనం ఏలాలి. అర్థమైందండి? ఇదిగో సృష్టిని మీకు ఇచ్చాను. మీరు ఇదిగో నా కుమారుని యందు ఉంటే మీరు నూతన సృష్టి. వీటిని చూసే మీరు గొప్పగా అనుకుంటున్నారు. మీరు వాటికన్నా గొప్పవారు అని తెలియజెప్పడానికి దేవుడు పౌలు ద్వారా ప్రకటించినటువంటి మాట అండి. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇవి ఉంటేనే మనం నూతన సృష్టి కాగలం. ఎందుకంటే పాత సృష్టి కన్నా మనం ఏమవ్వాలి? అప్గ్రేడ్ అవుతేనే నూతన సృష్టి. మరి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా వాక్యాల్లో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇవి మన యందు ఉంటే మనము కూడా ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా నూతన సృష్టిగా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం.